యాక్టర్ శ్రీకాంత్ గారి మాటలు ఇప్పుడు మనం వినేద్దాము. రిక్వెస్టింగ్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నిన్నటి నుంచి నేను నిజంగా చెప్పాలంటే నేను సినిమా చూడలేదు, కానీ ఆల్రెడీ డబ్బింగ్లో ఆల్మోస్ట్ అంతా చూసేసాం. బట్ నిన్నటి నుంచి వచ్చిన ఫస్ట్ నాకు మీడియా మిత్రుల ద్వారా ఈ సినిమా ఇంత బాగుందని ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు. అలాగే పొద్దునుంచి ఈవినింగ్ వరకు అన్ని ఏరియాల నుంచి నాకు ఫోన్ రావడం, డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాది కూడా ఒక మంచి క్యారెక్టర్ నేను కూడా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా దీన్ని డీల్ చేయడం అంటే ఇటువంటి సబ్జెక్ట్ని చాలా, ఎందుకంటే కత్తి మీద స్వామిలాగా ఉంటుంది ఇది. ఒక పక్కన ఎమోషన్ పండించాలి, ఒక పక్కన కమర్షియల్గా తీసుకెళ్ళాలి. ఇది చాలా డేరింగ్ స్టెప్ ఒక రకంగా. అటువంటిది ప్రదీప్ ఈ సినిమాని డీల్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. కంగ్రాట్స్ ప్రదీప్. అలాగే రైటర్ డైలాగ్స్ శ్రీకాంత్ కూడా మేము చూస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు దాన్ని ఇంపాక్ట్ని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో. అలాగే బబ్లు నేను కలిపి చాలా సినిమాలు, ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలు చేసేసి ఉంటామేమో కలిసి. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. చాలా కూడా మంచి పర్ఫార్మరు, ఇంకా చెప్పేది ఏమీ లేదు సార్. ఇక అన్నిటికంటే మేము ఎప్పుడు ఎన్ని సినిమాలు, ఎన్ని సాంగ్స్ చిరంజీవి గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ మేము చదువుకున్న రోజుల్లో ఎన్ని మూమెంట్స్, సాంగ్స్ కానీ మేము చూసి ఆ సినిమాలు చూసి మేము అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది నేను బిగినింగ్ డేస్లో ఆసియో అనే సినిమాలో నేను విలన్గా చేయడం జరిగింది. అప్పుడు చూసాను విజయశాంతి గారంటే. తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాలు